అటాక్ వెక్టరు, ఇంకోటి క్లౌడ్ కంప్యూటింగ్ అని సైబర్ క్రైమ్. అది అని చెప్పి సెకండ్ చాప్టర్ యూనిట్ అయిపోతుంది. ఓకే, అటాక్ వెక్టర్ అంటే ఏంటంటే ఇది ఒక రూట్ ఆర్ మెథడ్ అని చెప్పచ్చు. ఏ మెథడ్ వాడి ఏ రూట్ వాడి అటాకర్స్ మన కంప్యూటర్ కానీ మన నెట్వర్క్ కానీ అటాక్ చేస్తున్నారు. ఏ మెథడ్ వాడుతున్నాడు ఎగ్జాంపుల్ చెప్పండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ థింక్ అటాక్ యాస్ అ డోర్ టు విచ్ ఏ థీఫ్ ఎంటర్స్ యువర్ హౌస్. ఇప్పుడు మన ఇల్లు ఇంకో దొంగ ఎట్లా వాడతారు, డోర్ నుంచి ఇప్పుడు రాదు కానీ ఏదో ఒకటి వాడి వస్తాడు. సేమ్ అట్లనే ఇప్పుడు మన సైబర్ క్రిమినల్స్ ఉన్నారు చూసినావా, ఏ మెథడ్ వాడి మన కంప్యూటర్ని కానీ మన నెట్వర్క్ కానీ అటాక్ చేస్తున్నారు. అదే అటాక్ వెక్టర్ అనమాట. ఓకే, ఇంకోసారి చెప్తాను. అటాక్ వెక్టర్ ఇస్ ఏ రూట్ ఆర్ మెథడ్ అనమాట. ఎవరు యూజ్ చేస్తాడు, అటాకర్స్ అంటే సైబర్ క్రిమినల్స్ యూజ్ చేస్తాడు. మెథడ్ కానీ ఆ రూట్ కానీ వాడి ఏం చేస్తున్నాడు, మన కంప్యూటర్ని అటాక్ చేస్తున్నాడు. కాబట్టి అట్లా డెఫినేషన్ వచ్చింది. అటాకర్స్ యూజ్ దిస్ మెథడ్ ఆర్ రూట్. అటాక్ వెక్టర్ ఈజ్ ఎ రూట్ ఆర్ మెథడ్ యూజ్డ్ బై ద అటాక్ వెక్టర్స్ యూజ్డ్ బై ద అటాకర్స్ టు గెట్ ఇంటూ అవర్ కంప్యూటర్ ఆర్ నెట్వర్క్. ఒక్కసారి లోపలికి వచ్చినాక వాడు నచ్చింది చేసుకుంటాడు. ఈ టైప్స్ ఆఫ్ అటాక్ వెక్టర్స్ వచ్చేసరికి ఫిషింగ్ అంటే ఈమెయిల్ విత్ లింక్స్ ఆర్ అటాచ్. ఇట్లా ఏం చేస్తాడు, ఇది ఒక వే. మన కంప్యూటర్కి ఎట్లా ఎంటర్ అవుతాడు అంటే ఒక ఈమెయిల్ పంపుతాడు, లింక్ పంపుతాడు. అది ఓపెన్ చేసినాక ఆటోమేటిక్గా మాల్వేర్ అనే ఇంట్రెస్ట్ అయిపోతే ఇన్స్టాల్ అయిపోయి బ్యాక్ డోర్లో ఆటోమేటిక్గా మన కంప్యూటర్లోకి వచ్చేస్తాడు. మన కంప్యూటర్ కంట్రోల్ అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్టెడ్ వెబ్సైట్స్, ఇప్పుడు ఐబొమ్మ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. క్లికింగ్ ఆన్ ఫేక్ డౌన్లోడ్స్. సర్వర్ 1 2 3 4 5 అని వస్తుంది, బప్పం టీవీ అని అదని. సో ఆ డౌన్లోడ్ బటన్ తర్వాత మళ్ళీ యాడ్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ డౌన్లోడ్ చేస్తాం. సో ఇవన్నీ ఒక ఇన్ఫెక్టెడ్ వెబ్సైట్స్ అయితే సో నీ డాట్ నీకు యాక్చువల్గా నీ కంప్యూటర్ ఎఫెక్ట్ అయిపోయినట్టు హ్యాకింగ్కి. వాడిని అన్అథరైజ్ నీ లోపల కంప్యూటర్ అంటే వాడి చేతిలోకి వెళ్ళిపోతే నీ డాటా అంటే స్టోర్ చేస్తాడు. ఇంకా రిమూవబుల్ మీడియా, ఇది ఆల్సో వన్ ఆఫ్ ద అటాక్ వెక్టర్ టైప్ ఇన్ విచ్ అటాకర్స్ ఎంటర్స్ ఇన్ యువర్ కంప్యూటర్ ఆర్ యువర్ నెట్వర్క్. ఏం చేస్తారు, ఒక యూఎస్బి డ్రైవ్ని ఇన్ఫెక్ట్ వైరస్ ఇన్ఫెక్టెడ్ అయిన యూఎస్బి డ్రైవ్ని నీకు ఇస్తాడు. నువ్వు దాన్ని నీ కంప్యూటర్ పెట్టుకుంటావు, అయిపోయి ఏ వైరస్ ఎక్కిస్తాను నీ కంప్యూటర్కి. ఇంకోటి వీక్ పాస్వర్డ్స్ ఉన్నా కూడా ఇప్పుడు లైక్ మన కామన్ పాస్వర్డ్స్ ఏం పెడతాడు, 1 2 3 4 5 6 అని పెడతాడు. లేకపోతే జస్ట్ ఆ పాస్వర్డ్ అని పేరే పాస్వర్డ్ అని పెట్టేస్తాడు. సో ఇట్లా వీక్ పాస్వర్డ్ వాడినా కూడా వాడికి వీక్ పాస్వర్డ్ ఇది ఒకసారి కొట్టి చూద్దాం కొడుతాడు, అయిపోతుంది అట్లా. ఇది ఒక లేకపోతే నీ ఫేస్బుక్కి వెళ్తాడు, నీ ఫేస్బుక్లో నీ పెట్టిన మీద అన్నీ ఉంటాయి సోషల్ మీడియా, నీ పెట్టిన మీద కొడతాడు, ట్రై చేస్తాడు. అట్లా వీక్ పాస్వర్డ్స్ అని పెట్టుకోవద్దు. అది ఒక ఛాన్స్లకు అయిపోతుంది మనం అటాకర్స్కి వచ్చి నా కంప్యూటర్ని హ్యాక్ చేయని చెప్పండి. ఇంకా అన్పాచ్డ్ సాఫ్ట్వేర్, అప్డేటింగ్ యాప్స్ ఆర్ యాప్స్ ఎప్పటికప్పుడు మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. అర్థమైన అటాక్ వెక్టర్ అనే ఒక డోరు, ఆ డోర్ త్రూ ఎట్లా అటాకర్స్ అది సైబర్ క్రిమినల్స్ వచ్చి మన కంప్యూటర్ని వాళ్ళ కంట్రోల్గా తీసుకుంటారు. ఎట్లా ఒక దొంగ వచ్చి ఏ డోర్ నుంచి వచ్చి మన ఇంటిని ఎట్లా దొంగతనం చేస్తారో అట్లా ఇది ఒక డోర్ లెక్క, ఏ మెథడ్ వాడి. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ క్రైమ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీరు బాగా చేసి ఉంటుంది. మా ఛానల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లేలిస్ట్ ఉంది. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫోన్ స్టోరేజ్ 64 GB. ఆ ఫోన్ స్టోరేజ్ నాకు ఇంకా ఫొటోస్ ఇస్తూనే ఉన్నా, నాకు ఫొటోస్ వీడియోస్ అలా చేస్తున్నా, 64 GB స్టోరేజ్ సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను, గూగుల్ ఫొటోస్లో అప్లోడ్ చేసుకుంటే అలా డిలీట్ చేయొచ్చు. సో గూగుల్ కూడా నాకు 15 GB వరకు ఫ్రీ ఇస్తుంది. బట్ ఇంకా కావాలంటే నేను పైసలు కట్టుకోవాలి, ఎంత వాడితే అంత పైసలు పే చేయాలి. సో అట్లా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అదే, స్టోరింగ్ చేయొచ్చు, డేటాని యాక్సెస్ చేయొచ్చు, అప్లికేషన్స్ని కూడా హోస్ట్ చేయొచ్చు, ఇదంతా ఓవర్ ద ఇంటర్నెట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ నీ కంప్యూటర్లో కానీ డివైస్లో కానీ అంటే ఇంటర్నెట్ పైన ఓవర్ ద ఇంటర్నెట్ యూ కెన్ స్టోర్, యాక్సెస్ అండ్ డిప్లాయ్, డెవలప్ యువర్ అప్లికేషన్స్, డేటా, ఎవ్రీథింగ్. అది క్లౌడ్ కంప్యూటింగ్. సో ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ ఫొటోస్, డ్రాప్ బాక్స్, అమెజాన్, ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్స్ అనమాట. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ మనకు చాలా అంటే ప్లాట్ఫామ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఇవన్నీ మన సర్వీసెస్ మన క్లౌడ్ ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకో, ప్లాట్ఫామ్ కావాలని డెవలప్మెంట్ చేస్తావా, టూల్స్ కావాలా ఇస్తా వాడుకో, సర్వీస్ సాఫ్ట్వేర్ కావాలి తీసుకో. సో ఈ అన్ని సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. ఇంకా డెప్లో కావాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లేలిస్ట్ జస్ట్ ఆ ఇంట్రొడక్షన్ వీడియో చూసినా ఓకే, మీకు ఇంకా డెప్లో అర్థమవుతుంది. థర్డ్ ఇయర్ ఎలా జరుగుతుంది,
ఈ క్లౌడ్ వాడి క్రైమ్స్ ఎలా జరుగుతాయంటే అంటే స్టోరేజ్ అంటే ఎక్కడో రిమోట్ లొకేషన్ ఉంటుంది, క్లౌడ్ స్టోరేజ్లో ఉంటుంది. ఎక్కడో స్టోర్ అయిన క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఆ హ్యాకర్ ఉన్నట్టు అక్కడ నుంచి లేపేస్తాడు. సో ఎవరు జాగ్రత్త ఉండాలి? ఆ గూగుల్ క్లౌడ్లో స్టోర్ చేసిన గూగుల్ క్లౌడ్ నుంచి ఆ స్టోర్ చేసాను. సో అక్కడ సెక్యూరిటీ పెట్టాలి ఆ గూగుల్ అనేటోడు. సో ఇంకా అటాక్స్ లాంచ్ చేస్తాడు. ఏదైతే రిలేటెడ్ క్లౌడ్ సర్వర్స్ ఉంటాయో, ఇప్పుడు గూగుల్ కానీ అమెజాన్ కానీ క్లౌడ్ సర్వీసెస్ పైన అటాక్ చేస్తాడు, లాంచ్ చేస్తాడు. ఇంకా ఫ్రీ వెబ్సైట్స్ని వచ్చేసి ఫేక్ వెబ్సైట్ని వాడు చెప్పినా కదా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వాడి మనము అప్లికేషన్స్ డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ బేస్ ఉంది, ఫైర్ బేస్ వాడి నువ్వు అన్ని టైరేషన్ వెబ్సైట్ని డిప్లాయ్ చేసుకోవచ్చు గూగుల్ ఫైర్ బేస్ వాడి. సో అట్లా వీడు ఒక ఫేక్ వెబ్సైట్ వాడి ఆ ఫేక్ వెబ్సైట్ దీన్ని వాడి పోస్ట్ చేస్తాడు. ఇంకా ఇట్లా ఇన్ని విధాలుగా ఆ క్లౌడ్ అనేది వాడికి అట్లా వెళ్ళిపోతుంది క్రిమినల్కి. ఇంకా క్లౌడ్ సర్వీసెస్ని వాడతాడు దేనికి? వాడి ఐడెంటిటీ హైడ్ చేసుకోవడానికి. ఇంకేంటిది? ఛాలెంజెస్ ఇన్ సెక్యూరిటీ. మనకి ఇప్పుడు ఛాలెంజెస్ వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తున్నాయి. క్లౌడ్ గూగుల్లో ముఖ్యంగా మన డేటా అంటే అక్కడికి ఇచ్చేస్తున్నాం, మన గూగుల్ ఫొటోస్ డ్రైవ్ అన్నీ మన డేటా అంటే అక్కడికి ఇచ్చేస్తున్నాం, మన దగ్గర స్టోరేజ్ లేదు. సో డేటా అనేది డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ అయి ఉంది. ఇట్స్ అండ్ ఛాలెంజ్. ఇంకా ఏదైతే షేర్ చేస్తున్న రిసోర్స్ ఉన్నాయో అవన్నీ వాడు ఎక్స్పోర్ట్ చేయగలుగుతాడు హ్యాకర్ అనేటోడు. ఇంకా ఇప్పుడు వాడు దొంగతనం చేసినా కూడా ఏదైతే క్రిమినల్ ఉంటాడో సైబర్ క్రిమినల్ వాడిని ట్రాక్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే వాడు డైనమిక్ ఐపీ అడ్రస్ వాడతాడు. ఒక్కో దగ్గర ఒక్కో అడ్రస్ చూపిస్తుంది, ఐపీ అడ్రస్. సో ఆర్గనైజేషన్ ఏం చేయాలి? ఇప్పుడు గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ మనకి ఈ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ఇస్తాయి. అవి ఏం చేయాలి? ఇప్పుడు మస్తు సెక్యూర్గా క్లౌడ్ని చూసుకోవాలి, క్లౌడ్ యాక్సెస్ని చాలా సెక్యూర్ చూసుకోవాలి. యూజర్స్ తప్ప అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది ఇవ్వద్దు. ఇంకా ఎన్క్రిప్షన్ అలాంటి టెక్నిక్స్ వాడాలి. అప్పుడు ఆ డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ కానీ ఎన్క్రిప్షన్ ఫైర్ వాల్స్ వాడితే ఎవడు పడితే హ్యాకర్ వచ్చి డేటాను లేపాడు.